హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ చూద్దాము. చూడండి, ఫస్ట్ క్లాత్ ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ మడత అనేది మన సైడ్ ఉండాలి. మనకి ఆపోజిట్లో ఈ ఓపెన్స్ అనేవి వేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ మనము బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేసుకోవాలి. క్లాత్ ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ తర్వాత హ్యాండ్స్, నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్. ఇది మనకి ఆది బ్లౌజు. దీన్ని ఇలా ఉల్టా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత షోల్డర్ ఉంటుంది కదా, షోల్డర్ని ఇలా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకోవాలి. స్ట్రైట్గా ఉండేలాగా చూసుకొని అది ఎంత పొడవు ఉందనేది మెజర్ చేసుకోవాలి. కుట్టు దగ్గర నుంచి కింది వరకు మనకి 13.5 ఇంచీలు ఉంది. 13.5 ఇంచీలు ప్లస్ మనకి పైవైపున కుట్టు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోవాలి. కింది వైపున కూడా కుట్టు కోసము ఒక 1/4 ఇంచ్. మొత్తం కూడా మనకి 14.25 మనకి పొడవంతా కూడా 14.25 దగ్గర మార్కింగ్ చేసుకుంటూ రావాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి పొడవు కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ వెడల్పు చూసుకోవాలి. ఇలా బ్లౌజ్ని మామూలు ఫోల్డింగ్ ఎలా అయితే చేస్తామో అలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత మనకి ఈ నెక్ ఉంది కదా, ఈ నెక్ అనేది మన సైడ్ ఉండేలాగా చూసుకోవాలి. ప్లస్ కింద వైపున ఒక 1/4 ఇంచ్ ఖర్చు కోసం వదులుకున్నాం కదా, దాన్ని కూడా చూసుకోవాలి. ప్లస్ పై వైపున కూడా ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా చూసుకోవాలి. ఇదంతా కరెక్ట్గా అయిపోయిన తర్వాత మార్కింగ్ చేసుకోవాలి. బ్లౌజ్ మనకి ఇక్కడ వరకు మార్కింగ్ వచ్చింది. దాని తర్వాత బ్యాక్ సైడ్ డాట్స్ వేస్తాం కదా, ఈ డాట్స్ కోసము ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకోవాలి. దాని తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ ఇవి రెండు జాయింట్ చేసుకోవడానికి మనకి ఇక్కడ ఎక్స్ట్రా పీస్ అనేది కావాలి కదా, దానికోసమని ఒక 2 ఇంచెస్ నేను మార్కింగ్ చేస్తున్నాను. ఈ 2 ఇంచెస్ మార్కింగ్ చేసాం కదా, ఇదే మనకి ఫైనల్ మార్కింగ్. అంటే వెడల్పులో మనకి అంత పొడవు వరకు జాకెట్ అనేది వస్తుంది. తర్వాత దీన్నంతా కూడా నీట్గా స్కేల్తో లైన్ వేసుకోవాలి. మనకి ఈ బాక్స్లోనే మొత్తం బ్యాక్ పార్ట్ అంతా కూడా ఈ బాక్స్లోనే వచ్చేస్తుంది. ఇప్పుడు షోల్డరు, నెక్ చూసుకోవాలి. మనకి ఆది బ్లౌజ్ ప్రకారము షోల్డరు, నెక్ లెంత్ మొత్తం అంతా కూడా 14 ఇంచీలు ఉంది. 14 ఇంచీలో సగము 7 ఇంచీలు నేను మార్కింగ్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి క్లాత్ ఫోల్డింగ్లో ఉంది కాబట్టి 7 ఇంచీలు. తర్వాత ఇప్పుడు ఇక్కడ వరకు మార్కింగ్ చేసాం కదా, ఇప్పుడు షోల్డర్ లెంత్ 2 ఇంచీలు తీసుకుంటున్నాను. మన ఇష్టం ఎంతైనా తీసుకోవచ్చు. ఈ షోల్డర్ 1.5 తీసుకోవచ్చు, 2 తీసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు నెక్ లెంత్ నేను 1 ఇంచ్ తీసుకుంటున్నాను. బ్యాక్ సైడ్ కాబట్టి మనకి ఎక్కువ అవసరం లేదు, 1 ఇంచ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ 1 ఇంచిని ఇలా స్ట్రైట్గా లైన్ వేసుకొని నెక్ షేప్ అనేది తీసుకోవాలి. ఇలా రౌండ్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా తీసుకున్నాం కదా, ఇప్పుడు షోల్డర్ లెంత్ 7 ఇంచీలు. బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఖచ్చితంగా 7 ఇంచీలు మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇలా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఈ మార్కింగ్ తర్వాత మనకి ఆర్మ్ రౌండ్ ఉంది కదా, ఇక్కడ 1.5 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకొని దీన్ని ఇలా రౌండ్ తీసుకోవాలి. ఇది మనకి షోల్డర్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు నెక్ లెంత్ ఎంత ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎంత ఉంది అనేది ఒకసారి చూసి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా బ్లౌజ్ పీస్ పైన పెట్టుకున్న తర్వాత నెక్ మనకి ఇక్కడ వరకు ఉంది కదా, దీనికి ఒక 1/4 ఇంచ్ పైకి పెట్టుకోవాలి. ఎందుకంటే షేప్ కట్ చేసుకోవడానికి ఏదైనా షేప్ తీసినాము అంటే ఆ లైన్ దాటి కిందకి పోకుండా అక్కడి వరకు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, పైన నేను తీసాను కదా, 4 ఇంచీలు తీసాను. అదేవిధంగా కింద కూడా 4 ఇంచీల దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత లైన్ డ్రా చేసుకుందాం. ఇప్పుడు ఇలా చేశాను కదా, ఇప్పుడు మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేపు ఇక్కడ వరకు తీసుకోవచ్చు. ఏ షేప్ అయినా తీసుకోండి. ఇక్కడ వరకు షేప్ అనేది తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. దానికంటే తక్కువ తీసుకున్నా కూడా ఏమి ఇబ్బంది లేదు. మ్యాక్సిమం తీసుకుంటే అక్కడ వరకు తీసుకోవచ్చు. నేను ఇట్లా ట్రయాంగిల్ తీస్తున్నాను. ఇలా ట్రయాంగిల్ అనేది నేను షేప్ తీసాను. ఇలా మనకి షేప్ అనేది కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు దీన్నంతా కూడా కట్ చేసుకోవాలి.
ఇది మనకి బ్యాక్ పార్ట్ అంతా కూడా మనకి కటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇది మనకి ఫైనల్గా ఇది బ్యాక్ పార్ట్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనము హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. బ్లౌజ్ పీస్కి పై వైపున మనము బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా, ఇప్పుడు బ్లౌజ్కి కింద వైపున హ్యాండ్స్ తీసుకోవాలి. ఇలా క్లాత్ని ఆల్రెడీ మనము ఫోల్డింగ్ చేసి పెట్టాం కదా, ఈ క్లాత్ని మళ్ళీ మనం ఏం చేయాలంటే దీన్ని డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా అంటే 2 హ్యాండ్స్ కూడా మనకి ఇందులోనే వచ్చేస్తాయి. ఇప్పుడు మనము బ్లౌజ్ తీసుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకొని దీన్ని రివర్స్లో వేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, బ్యాక్ పార్ట్ ఇటు సైడే మనము హ్యాండ్ లెంత్ అనేది కొలుచుకోవాలి. ఎంత ఉంది అనేది మనం కొలుచుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ అనేది మనము షేప్ తీసాం కాబట్టి మనకి సరిగ్గా లెంత్ అనేది కరెక్ట్గా రాదు. ఇప్పుడు నేను ఇక్కడ 1 ఇంచు వదిలేశాను. ఇది మనకి డైరెక్ట్ బ్లౌజ్ కాబట్టి మనము హెమ్మింగ్ చేసుకోవడానికి 1 ఇంచు వదులుకున్నాను. మామూలుగా లైనింగ్ బ్లౌజ్ అయితే మనకి అంత అవసరం లేదు, ఒక 1/4 ఇంచ్ అయితే సరిపోతుంది. మనకి డైరెక్ట్ బ్లౌజ్ కాబట్టి 1 ఇంచ్ నేను ఇక్కడ వదిలేశాను. ఇలా వేసుకున్న లైన్ వేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఫస్ట్ కుట్టు పడింది కదా పొడవు, హ్యాండ్స్ పొడవు దగ్గర ఇక్కడ మనము కుట్టు కంటే ఒక 1/4 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా కుట్టు కంటే ఒక 1/4 ఇంచు పైకి మనము మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఫస్ట్ కుట్టు పడింది కదా, ఇక్కడ ఒక మార్కింగ్, ఇక్కడ కూడా ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్, ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము ఇటు సైడ్ ఇక్కడ నుంచి అక్కడ వరకు మనము కర్వ్ అనేది తీసుకుంటూ వెళ్ళాలి. హ్యాండ్కి మధ్యలో ఒక లైన్ వేసాను కదా, ఇక్కడ నుంచి స్ట్రైట్గా 1 ఇంచ్ స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనం డౌన్ అవుతూ రావాలి. ఇక్కడ నుంచి ఇలా పైకి, ఇలా నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మనము షేప్ అనేది తీసుకొని మనము కట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ హ్యాండ్ లూజ్ దగ్గర మనము ఇలా మార్కింగ్ వరకు లైన్ డ్రా చేసుకోవాలి. దీని తరువాత కుట్టు కోసం మనకి ఎంత అయితే అవసరం అనుకుంటామో అంత 1.5 కానీ 2 ఇంచెస్ కానీ అలా తీసుకుంటారు. నేను ఇక్కడ 1.5 ఇంచ్ మాత్రమే తీసుకున్నాను హ్యాండ్కి ఎక్స్ట్రా పీసు. తర్వాత దీన్ని ఇప్పుడు మనము కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మిడిల్లో మనము టక్ అనేది పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల బ్లౌజ్కి హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఈజీగా మిడిల్ పార్ట్ అని మనకి ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడానికి ఇది టక్ అనేది మనకి ఉపయోగపడుతుంది. అది మిడిల్ అని తెలుసుకోవడానికి. తర్వాత ఇప్పుడు మనము ఈ మిడిల్ దగ్గర నుంచి మిడిల్లోకి ఒక 1/2 ఇంచు దగ్గర మనం మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవడానికి మనం ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాము. ఇప్పుడు ఇక్కడ 1 ఇంచు వదిలేసిన తర్వాత ఇక్కడ నుంచి చిన్నగా కట్ చేసుకుంటూ రావాలి. షేప్ అనేది ఇలా 1/2 ఇంచు మనము లోతు తీసాం కదా, ఇక్కడ మనము ఒక టక్ అనేది పెట్టుకోవాలి. ఇది మనకి ఫ్రంట్ పార్ట్ అని తెలుసుకోవడానికి మనము ఈ టక్ అనేది పెట్టుకుంటాము. మనకి ఇప్పుడు ఈ హ్యాండ్స్ కూడా మనకి కంప్లీట్ అయిపోయాయి. తర్వాత ఇక్కడ మనము కింద 1 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, దానికి కూడా ఓ టక్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది హెమ్మింగ్ అని తెలుసుకోవడానికి మనము ఈ టక్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనకి హ్యాండ్స్ 2 హ్యాండ్స్ కూడా ఇందులోనే వచ్చేసాయి. నెక్స్ట్ మనము ఫ్రంట్ పార్ట్ చూడాలి. ఈ ఓపెన్స్ అనేవి మన సైడ్ ఉండాలి. మనకి ఆపోజిట్లో ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఓపెన్స్ అనేవి మన సైడ్ ఉన్నాయి కదా, దాని మీద ఇప్పుడు మనము నెక్ పార్ట్ అనేది బ్యాక్ బ్లౌజు నెక్ పార్ట్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తరువాత మనము దీన్ని అంతటినీ కూడా మనము షేప్ అనేది డ్రా చేసుకుంటూ రావాలి. అది ఎలాగైతే మనం కట్ చేసామో ఆ విధంగా షేప్ అంతా కూడా మనము డ్రా చేసుకుంటూ రావాలి. ఇలా చేసుకున్న తర్వాత ఒకసారి నీట్గా మనము మార్కింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఫస్ట్ నెక్ పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలి. నెక్ అనేది ఫస్ట్ మనము మార్కింగ్ చేసుకోవాలి. ఎంత అనేది మనము మార్కింగ్ చేసుకోవాలి. నేను ఇప్పుడు 3 ఇంచీలు తీస్తున్నాను. మీకు కావాలంటే మరీ ఎక్కువ అయితే మరీ ఎక్కువ తీసుకోకూడదు. 4 వరకు తీసుకోవచ్చు, 4 ఇంచీల వరకు తీసుకోవచ్చు. మరీ ఎక్కువ తీస్తే మనకి బ్లౌజ్ ఫ్రంట్ సైడ్ లూజ్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, షోల్డర్ దగ్గర నేను ఇలా ఒక లైన్ వేశాను. తర్వాత దీన్ని నెక్ షేప్ అంతా నేను డ్రా చేశాను. తర్వాత ఇలా రౌండ్ తీశాను. ఇది మనకి నెక్ షేప్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి ఈ ఆర్మ్ రౌండ్ ఉంది కదా, ఈ ఆర్మ్ రౌండ్ అనేది కొంచెము తగ్గించుకొని మనము డ్రా చేసుకోవాలి. ఈ ఆర్మ్ రౌండ్ దగ్గర ఒక 1/4 ఇంచ్ అంటే 1 ఇంచ్ వరకు మనము తీసుకోవచ్చు. ఇలా లోత్ అనేది ఇలా మనము తీసుకోవచ్చు. నేను ఒక 1/4 ఇంచ్ ఇలా తీస్తున్నాను. ఇలా తీయడం వల్ల మనకి ముడతలు అనేవి హ్యాండ్స్ జాయిన్ చేసినప్పుడు ముడతలు అనేవి రాకుండా మనకి చక్కగా ఉంటుంది బ్లౌజ్ అనేది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ షోల్డర్కి మిడిల్లో ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి.
ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఒక 4 ఇంచీలు కింద వైపు నుంచి పైకి ఒక 4 ఇంచీల దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ లైన్ దగ్గర నుంచి ఇటు సైడు 1 ఇంచ్ దగ్గర ఒక మార్కింగు, సేమ్ ఈ లైన్ నుంచి అటువైపుకి 1 ఇంచ్ దగ్గర మనము మార్కింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలా ఇక్కడ వరకు మనము లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా అలాగే డ్రా చేసుకోవాలి. అంటే కింద ఒక చిన్న ట్రయాంగిల్ అనేది మనకి రావాలి. ఇలా డ్రా చేసుకున్నాం కదా. ఇలా అయిపోయిన ఇప్పుడు చూడండి, ఇలా మనము డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఉక్సులు కాజాలు పట్టి బెల్ట్ ఉంది కదా, దాని పొడవు అనేది ఎంత ఉందో చూసుకోవాలి. మనకి ఇక్కడ 11 ఇంచీలు ఉంది. 11 ఇంచీల్లో సగము 5.5 ప్లస్ ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా 6. ఎప్పుడైనా సరే మీరు ఎంత వచ్చినా కూడా దానికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్టుకొని మనము మార్కింగ్ చేసుకోవాలి. నాకు 6 ఇంచీల దగ్గర నేను ఇప్పుడు మార్కింగ్ చేస్తున్నాను. 6 ఇంచీల దగ్గర నేను ఒక మార్కింగ్ పెట్టుకున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత మనము ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనము ఇలా ఆర్మ్ రౌండ్ దగ్గరికి కలుపుకోవాలి. ఇలా చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇక్కడ మనము ఇక్కడ ఒక కొద్దిగా మార్కింగ్ చేసుకోవాలి. ఒక 1/4 ఇంచ్ కంటే తక్కువగా అక్కడ మార్కింగ్ చేసుకొని బ్లౌజ్ అనేది కట్ చేసుకోవాలి. అక్కడ మార్కింగ్ చేసుకోవడం వల్ల షేప్ అనేది మనకి ఫ్రంట్ ప్రిన్స్ కట్ షేప్ అనేది మనకి చక్కగా వస్తుంది, చూడడానికి అందంగా ఉంటుంది. అలా కొద్దిగా మార్కింగ్ చేయడం వల్ల ఇదంతా కూడా మనం ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఇదంతా కట్ చేసిన తర్వాత ఇక్కడ కూడా మనము కట్ చేసుకోవాలి. ఈ పీస్ అనేది మనకి అవసరం లేదు, ఇది పక్కన దొబ్బేసాను. తర్వాత ఇక్కడ కూడా అంతే, ఇది కూడా మనకు అవసరం లేదు. ఇదంతా కూడా మనకి ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు మనము బ్యాక్ సైడ్కి బ్యాక్ బెల్ట్ కింద వైపున జాయిన్ చేసుకోవడానికి బ్యాక్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఆ బ్యాక్ పార్ట్ లెంత్ని బట్టి మనము ఈ బ్యాక్ బెల్ట్ని కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఎంత ఉంటే అంత పొడవు బ్యాక్ బెల్ట్ ఉండాలి. తర్వాత మనము ఫ్రంట్ సైడ్కి కూడా ఉక్సులు కాజాలు పట్టి 2 దానిలకు కూడా మనము కింది వైపున బెల్ట్ అనేది మనము యాడ్ చేసుకోవాలి. కాబట్టి దానికోసం కూడా నేను కట్ చేశాను. 1 or 1.5 ఇంచ్ ఉంటే సరిపోతుంది. తర్వాత మనము ఇప్పుడు ఉక్సులు కాజాల పట్టీల కోసము కట్ చేసుకోవాలి క్లాత్ అనేది. ఇప్పుడు మనము ఉక్సుల పట్టీ కానీ కాజాల పట్టీ కానీ చూసి అది పెట్టి దాన్ని ఎంత పొడవు ఉందనేది మనము లెంత్ మెజర్ చేసుకొని అక్కడి వరకు మనము కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా వీటికి కూడా 1 or 1.5 ఇంచ్ ఉంటే మనకి సరిపోతుంది కాజాలకి ఉక్సులకి. తర్వాత ఇప్పుడు మనము ఫైనల్గా క్రాస్ పీసులు నెక్ పైపింగ్ కోసము క్రాస్ పీసులు కట్ చేసుకోవాలి. అంటే ఇది మనము నెక్ డిజైన్ని బట్టి నెక్ షేప్ని బట్టి మనకి పీస్ ఎంత అయితే అవసరం అవుతుందో అంత మాత్రమే మనము కట్ చేసుకోవాలి. నాకు తెలిసి బోట్ నెక్ అయితే మనకి ఎక్కువ క్లాత్ అనేది అవసరం పడదు. మీరు మీ డిజైన్ని బట్టి మీరు క్రాస్ పీసులు అనేవి కట్ చేసుకోండి. ఇలా క్రాస్ పీసులంతా కూడా నీట్గా మనము కట్ చేసుకున్నాము. మనకంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు మనకిది బ్యాక్ పార్ట్, తర్వాత ఇది ఫ్రంట్ పార్ట్, తర్వాత హ్యాండ్స్, తర్వాత ఉక్సులు కాజాల పట్టీలు, తర్వాత బ్యాక్ ఫ్రంట్ బెల్ట్లు, నెక్స్ట్ క్రాస్ పీస్లు, మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది మనకి.